ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 5వ వచనము. నువ్వెరగని జనులు నువ్వు పిలిచెదవు, నిన్నెరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నువ్వెరగని జనులు నువ్వు పిలిచెదవు, నిన్నెరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో, ఆ దినమున అన్ని జనుల అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసం చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. అపొస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనంలో, ఇశ్రాయేలు మారు మనసును పాపక్షమకును దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన రక్షణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తాను తానే మహిమపరచుకొనలేదు గాని, నువ్వు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పినవాడ ఆయనను మహిమపరచెను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 24వ వచనం, యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు, ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనం, కుడివైపునకును ఎడమవైపునకును నువ్వు వ్యాపించెదవు, నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనం, నా యొద్దకు విచారణ చెయ్యని వారిని నా దర్శనముకు రానిచ్చితిని, నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకే క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టిను, ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ దేవేశానని మరి ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటానంటే, మీరే మాకు రాజులే ఉన్న ప్రభావ దాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నిన్ను మహిమపరచుకున్న పరచుకున్న శక్తి అనుగ్రహించమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.